चीफ मिनिस्टर रेवंत रेड्डी ने मूसी रिवर फ्रंट प्रोजेक्ट की आजिलाना तकमील पर जोर देते हुए कहा कि इस प्रोजेक्ट की तकमील के बाद शहर में 24 घंटे कारोबार को फरोग दिया जा सकता है। चीफ मिनिस्टर ने कहा कि इस प्रोजेक्ट की तकमील के बाद नाइट इकोनॉमी के फरोग के लिए इक़दाम किए जा सकते हैं। चीफ मिनिस्टर ने कहा कि रियासत की मैशियत को मुस्तहकम बनाने और माशी सरगर्मियों को फरोग देने के लिए मूसी रिवर फ्रंट प्रोजेक्ट की तकमील इंतहाई अहमियत की हामिल है। चीफ मिनिस्टर गच्चीबौली में जिले रजिस्ट्रार ऑफिस के इफ्तिताह के बाद खिताब कर रहे थे। उन्होंने कहा कि हैदराबाद को 2034 तक ग्लोबल शहर बनाने का मंसूबा है। शहर की तरक्की के मुखालिफ लोग ही दरअसल मूसी रिवर प्रोजेक्ट और फ्यूचर सिटी प्रोजेक्ट की मुखालिफत कर रहे हैं। चीफ मिनिस्टर ने कहा कि मूसी रिवर प्रोजेक्ट का मंसूबा दरअसल हैदराबाद के मुस्तकबिल को बदलने की कोशिश है। शहर में माशी सरगर्मियों को फरोग देने का मंसूबा है। हुकूमत इस प्रोजेक्ट के बाद नाइट इकोनॉमी पर तवज्जो मरकूज करना चाहती है, ताहम कुछ ताकतें इस काम में लगातार रुकावटें पैदा कर रही हैं। హైదరాబాద్ నగరంలో మూసి ప్రక్షాళన చేసి మూసి సుందరీకరణ చేసి మూసి నదిని పునరుజ్జీవింపజేసి ఆ ప్రాంతంలో నైట్ ఎకానమీని ఈ రోజు ప్రారంభించాలనుకుంటున్నాం। రాత్రి మొత్తం అక్కడ వ్యాపారాలు జరగాలి, నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు ఇవ్వాలి, ఆ ప్రాంతంలో వ్యాపారాలు జరగాలి। ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఒక షిఫ్ట్ లో మనం పనిచేస్తే సాయంత్రం 6 నుంచి తెల్లారి ఉదయం వరకు మూసి నది పరివాహక ప్రాంతంలో పట్టపగలు మనం ఉద్యోగం చేసుకోవడానికి పట్టపగలు మన వ్యాపారం చేసుకోవడానికి ఎన్ని వసతులు ఉంటాయో ఒక నైట్ ఎకానమీని మూసి పరివాహక ప్రాంతంలో ఈ రోజు మనం ప్రారంభించాలనుకుంటున్నాం। అది చెయ్యాలంటే అక్కడ ఎలివేటెడ్ కారిడార్ రావాలి, అక్కడికి మెట్రో రైలు రావాలి, అక్కడ మూసిలో ఉన్న మురికిని తొలగించాలి। ఈ రోజు మూసిలో మురికి తొలగించాలి అంటే వానలు వచ్చినప్పుడు వరదలు రావడము, మన కాలనీలలో ఉన్న బురద మూసిలో కొట్టుకుపోవడం కాదు। గోదావరి జలాలను 20 టీఎంసీలు తీసుకొచ్చి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ లో ఆ నీటిని ప్రవహింపజేసి 365 రోజులు మూసీలో నీళ్లు ఉండేటట్టుగా రివర్ ఫ్రంట్ డెవలప్ చేయడం ద్వారా మన తెలంగాణ రాష్ట్ర ఎకానమీని ఈ రోజు ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాం।